ఈ లోకంలో మనము బహిరంగంగా ఎటువంటి కొరత లేకుండా సకల సదుపాయాలను సౌకర్యాలను కలిగి ఉండవచ్చు. అయితే అంతరంగముందున్న లోటును బయటకు కనిపించకుండా నిజంగా మనము దాచగలమా? ఒకవేళ దాచడానికి ప్రయత్నించినప్పటికీ దాగనిది ఏమిటి? ఆలోచిద్దాం. క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శక్తిగల నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. ఇందులో అన్యుడైన నయమాను అనే వ్యక్తిని గురించి చూస్తాం. అతడు ఇశ్రాయేలుపై అధికారం చేయడానికి దేవుడు అనుమతించాడు. అతనికి భోగభాగ్యాలు సమస్తం వైభవం ఉన్నాయి. అయితే అన్నీ ఉన్నప్పటికీ అతని కుష్టు వ్యాధి చెప్పుకోలేనిది. ఆ రోజుల్లో శాపగ్రస్తులకు మాత్రమే కుష్టు వ్యాధి సోకుతుందని బలంగా నమ్మేవారు. నయమాను ఇంట ఉన్న ఒక చిన్నది అతనికి ఒక గొప్ప సలహా ఇచ్చింది. ఆ సలహా విన్న నయమాను తనకు స్వస్థత ఎలా కావాలో తనే నిర్ణయించుకున్నాడు. దేవుని ప్రవక్త తన వద్దకు వచ్చి నిలిచి యెహోవా నామంలో తను స్వస్థపరచాలని కోరుకున్నాడు. అయితే దైవ సేవకుడైన ఎలీషా సలహా సూచనలు మరొక విధంగా ఉండింది. ఇంతకీ ఆ సలహా ఏమిటి? ఇంకా నయమాను స్వస్థతకు సంబంధించిన వివరాలను మరియు ఎలీషా సేవకుడైన గెహాజీకి సంబంధించిన కొన్ని హెచ్చరికలతో కూడిన సత్యాలను లోతుగా వివరంగా నేటి ఈ సందేశంలో తెలుసుకుందామా? ప్రియ శ్రోతలారా, ఈ రోజున మనం 2 రాజులు 5వ అధ్యాయం వింటాము. ఈ అధ్యాయంలో సిరియా వాడైన నయమాను వృత్తాంతం చెప్పబడింది. ప్రవక్త అయిన ఎలీషా జీవితంలో జరిగిన గొప్ప సంఘటన వర్ణించబడింది. తన గురువైన ఏలియాలాగే పనిచేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఎలీషా మాటల్లో సునిశితమైన హాస్యం కూడా ఉంది. ఎలీషా చెప్పే ప్రతి మాట ఎంతో అర్థవంతమైనది. నయమాను ఒక కుష్ఠురోగి. ఎలీషా ద్వారా దేవుని కృపచేత అతనికి స్వస్థత ప్రాప్తించింది. నయమాను తన కృతజ్ఞతను వ్యక్తం చేయడానికి కానుక ఇవ్వాలని వచ్చాడు. గెహాజీ ధనాన్ని ఆశించి పాపం చేసి శిక్షకు గురైనాడు. నయమాను కుష్ఠరోగం పోయింది, గెహజీకి కుష్ఠరోగం వచ్చింది. అన్యునికి ఆశీర్వాదం కలిగింది, సేవకుడైన హీబ్రూ జాతీయునికి శాపం ప్రాప్తించింది. ఈ 2 సంఘటనలను బట్టి ఇశ్రాయేలు దేశమందే కాక బయట కూడా ఎలీషా పేరు ప్రఖ్యాతి ఎంతో దూరం ప్రసరించింది. దీనిని బట్టి యెహోవా దేవునికి మహిమ కలిగింది. వివరాలు వినండి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అనే ఒకడున్నాడు. అతని చేత యెహోవాయే సిరియా దేశానికి జయము కలుగజేశాడు గనుక అతడు తన యజమాని దృష్టికి ఘనుడై దయ పొందినవాడయ్యాడు. అతడు మహాపరాక్రమశాలి, గాని అతడు కుష్ఠురోగి. నయమాను యూదుడు కాడు, అన్యుడు, కాని మంచి సైన్యాధిపతిగా పేరు పొందినవాడు. అతని ద్వారా సిరియా దేశం ఎన్నో విజయాలు సాధించింది. దేవుడతణ్ణి వాడుకున్నాడు. అన్యుడైనా దేవుడతణ్ణి తన మహిమార్థమై వాడుకున్నాడంటే మీకు విచిత్రంగా ధ్వనిస్తున్నదా? దేవుడు ఫరోను, నెబుకద్నెజరును, కోరెషును, అలెగ్జాండర్ను వాడుకోలేదా? నయమాను గొప్ప వీరుడు, పరాక్రమశాలి. దేవుడే అతనికి సామర్థ్యమిచ్చాడు. అతని ద్వారా దేవుడు సిరియా దేశాన్ని ఆశీర్వదించాడు. అతనికి అన్నీ ఉన్నాయి, గాని అతడు కుష్ఠురోగి. లోకంలో చాలామంది ఉన్నారు, గొప్పవారే, ఘనకార్యాలు చేసిన వారు, గాని వారు దేవుని బిడ్డలు కారు, పాపులు. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ప్రకారం ఏ భేదమూ లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఎంత ఘనుడైనా, పేరు ప్రఖ్యాతులున్నా, ధనధాన్యములున్నా ఏమి లాభం? మానవుడు పాపి. దేవుడు మాత్రమే పాపాన్ని పరిహరించగలడు, పాపిని రక్షించగలడు.
నయమానుకు ఎన్నో యోగ్యతలున్నాయి, గాని అతడు కుష్ఠురోగి. నయమాను ఈ సంగతి రహస్యంగా ఉంచాలనుకున్నాడు, కానీ అది నయం కావటం లేదు. అలాగే పాపం దాగదు. రహస్యంగా పాప సమస్యను ఎవరూ పరిష్కరించలేరు. సమాధికి సున్నం కొట్టి ప్రయోజనం లేదు. దేవుడు మాత్రమే పాపిని రక్షించడానికి, పాపిలోని పాపాన్ని పరిహరించడానికి, పాపిని పరిశుద్ధుణ్ణిగా తీర్చడానికి సమర్థుడు. సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదికి దండెత్తారు. వారు అక్కడి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తెచ్చారు. ఆ చిన్నది నయమాను భార్యకు పరిచారం చేస్తున్నది. ఈ అమ్మాయి ఎవరు, పేరేమిటి? ఆ వివరాలు మనకు తెలియవు, కానీ ఆమె ఒక అనామకురాలు, హీబ్రూ జాతికి చెందిన పిల్ల. దేవుని దృష్టిలో ఈ బిడ్డ చాలా గొప్ప వ్యక్తి. ఎస్తేరు, రూతు, బత్షెబ, శారా, రెబెకా, రాహేలు మొదలైన వారి కోవకు చెందినది. దేవుని దృష్టిలో ఘనమైన వ్యక్తి. ఈ పిల్ల నయమాను భార్యకు సేవలు చేస్తున్నది. ఆమె ఒకరోజు తన యజమానురాలితో అన్నది, అమ్మా, షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు. అతని దగ్గరికి నా యజమాని వెళ్ళాలని నేనెంతో కోరుకున్నాను. అతడు నా యజమానికి కలిగిన కుష్ఠురోగాన్ని బాగు చేస్తాడు. ఈ బాలిక హీబ్రూ జాతికి చెందినది, బానిస పిల్ల. తనేమి చేయగలదు? ఏమి ఆలోచన చెప్పగలదు? తన ఆశను మాత్రం వెలిబుచ్చుతున్నది. నా యజమాని సమరయ్య వెళితే ఎంత బాగుండు. అక్కడ ప్రవక్త ఉన్నాడు. అతడు కుష్ఠురోగాన్ని స్వస్థపరచగలడు. ఎలీషా పేరుమ్రోగిన ప్రవక్త. ఈ సంగతి ఆమె తన భర్తకు చెప్పింది. అతడు వెళ్ళి రాజుకు చెప్పాడు. సిరియా రాజు అన్నాడు, నేను ఇశ్రాయేలు రాజుకు దూత చేత పత్రిక పంపిస్తాను. వెంటనే అతడు 20 మణుగుల వెండి, 1,20,000 రూపాయల బంగారం, 10 దుస్తుల బట్టలు తీసుకొని పోయి ఇశ్రాయేలు రాజుకు పత్రిక అందించాడు. ఆ పత్రికను రాజు చదివాడు. నా సేవకుడైన నయమానుకు కలిగిన కుష్ఠురోగమును నీవు బాగు చెయ్యాలి. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రాలు చించుకున్నాడు. అన్నాడు, చంపటానికి కాని బ్రతికించడానికి కాని నేను దేవుణ్ణా? ఒకనికి కలిగిన కుష్ఠురోగాన్ని మాన్పుమని నా వద్దకు ఇతడు పంపడమేమిటి? నాతో కలహానికి కారణం అతడు ఎలా వెతుకుతున్నాడో మీరే ఆలోచించండి. దైవజనుడైన ఎలీషా ఇది విన్నాడు. అన్నాడు, రాజా, నీ వస్త్రాలు నీవెందుకు చించుకున్నావు? ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతన్ని నా వద్దకు పంపండి. సిరియా రాజు తన సేనాపతి పక్షాన విజ్ఞాపన చేశాడు. దానికి ఇశ్రాయేలు రాజు కంగారు పడ్డాడు. నేను దేవుణ్ణా? నేను స్వస్థపరచలేను అంటున్నాడు. పత్రిక రాజుకు కాదు, ఎలీషాకు రాయబడింది. కాని అది రాజుకు అందించారు. నేను స్వస్థపరచగలను అనే మానవుడు ఎవరున్నారు? ప్రజలారా రండి, నేను స్వస్థపరుస్తాను అంటే అది మోసం. ఎలీషా ఆ మాట అనలేదు. కాని ఈ రోజున కొందరు అంటున్నారు. అయితే ఎలీషాకు పరమవైద్యుడైన దేవునితో సన్నిహిత సంబంధం ఉన్నది. అది అసలు రహస్యం. ఇశ్రాయేలు రాజు నేను స్వస్థపరచలేను అంటున్నాడు. అయితే ఎలీషా నా దేవుడు స్వస్థపరచగలడు అంటున్నాడు. ఇశ్రాయేలు రాజు భయపడ్డాడు. ఇది ఒక సాకుగా తీసుకొని సిరియా రాజు తన మీద దండెత్తుతాడేమో అనుకున్నాడు. ఎలీషా అన్నాడు, అతణ్ణి నా దగ్గరికి పంపు. నయమాను గుర్రాలతో రథంతో వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందు నిలిచి ఉండగా ఎలీషా ఒక దూత ద్వారా కబురు పంపాడు. నీవు యొర్దాను నదికి పోయి 7 మారులు స్నానం చెయ్యి. నీ ఒళ్ళు మళ్లీ బాగై నీవు శుద్ధుడివవుతావు. నయమాను ఉత్తర దిశ నుండి వచ్చాడు. సిరియా దేశం అంటే ఇశ్రాయేలుకు భయమే. సిరియా దండెత్తి వస్తే ఇశ్రాయేలు తట్టుకోలేదు. కాని ఎలీషా మాటలు విచిత్రంగా ధ్వనించాయి. 7 సార్లు యొర్దాను నదిలో మునుగు అంటున్నాడు. ఈ మాటలకు నయమాను అభిమానం దెబ్బతిన్నది. ఎలీషాకు మర్యాద తెలియదా? ఇంత మోటుగా మాట్లాడతాడా?
నన్ను లోపలికి రమ్మనలేదు? సిరియా సేనాపతి అని తనను ఘనపరచలేదు అని నయమానుకు కోపం వచ్చింది. ఈ ప్రవక్త మనుష్యుని పంపి యొర్దాను నదిలో మునగమని చెప్పిస్తున్నాడు. నయమాను ఈ సలహాను అంగీకరిస్తాడా? 11వ వచనం. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి అన్నాడు, అతడు నా వద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠురోగాన్ని మాన్పుతాడని నేననుకున్నాను. నయమాను గర్విష్టి, తనకు అవమానం జరిగిందనుకుంటున్నాడు. దేవుడు నయమాను కుష్ఠురోగాన్నే కాదు, అతని గర్వాన్ని కూడా స్వస్థపరచగోరుతున్నాడు. దేవుడు నిన్ను రక్షించగోరినప్పుడు దేవునికి అభ్యంతరకరమైన దుర్గుణాలను కూడా తొలగిస్తాడు. గర్వమనేది దేవునికి బొత్తిగా ఇష్టం ఉండదు. దేవుడు ప్రేమ నిజమే, అయితే దేవుడు మంచిని మాత్రమే ప్రేమిస్తాడు, చెడుగును ద్వేషిస్తాడు. చెడుగును ద్వేషించని వాడు మంచిని ఎలా ప్రేమించగలడు? నీవు నీ పిల్లలను ప్రేమిస్తావు. ఆ పిల్లలను కాటేయడానికి పాము వచ్చిందనుకో, లేదా ఆ పిల్లవాడిని కరవటానికి పిచ్చి కుక్క వచ్చిందనుకో, ఆ పిచ్చి కుక్కను పామును నీవు చంపాలి గదా. అలాగే దేవుడు మానవుణ్ణి ప్రేమిస్తున్నాడు, అందుకే మానవునిలో ఉన్న దుర్గుణాలను ద్వేషిస్తున్నాడు. సామెతలు 6వ అధ్యాయం 16 నుండి 19వ వచనం వరకు. యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములే. అవేవనగా అహంకార దృష్టి, కల్లలాడే నాలుక, నిరపరాధులను చంపే చేతులు, దుర్యోచనలు యోచించే హృదయము, కీడు చేయటానికి త్వరపడే పాదాలు, లేని వాటిని పలికే అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడాలు పుట్టించేవాడు. దేవుడు గర్వాన్ని ఏమాత్రమూ సహించడు. మారు మనసు నొందవా మానవా, తీరు తీరున వాక్యము విన్నను మారవా మారవా మారవా. మారు మనసు నొందవా మానవా, తీరు తీరున వాక్యము విన్నను మారవా మారవా మారవా. మారు మనసు నొందవా మానవా. దేవుడు నీకై నరునిగా మారెన్, చావుకు సైతం ఓర్మి చూపెనుగా. దేవుడు నీకై నరునిగా మారెన్, చావుకు సైతం ఓర్మి చూపెనుగా. నీవు నసింపక జీవము పొందను యేసుడు, పావనుడైనను సిలువను మోసే. మారు మనసు నొందవా మానవా. నలుగా కొట్ట బడవలెను నీ కలుషములన్నీ మాపబడవలెను. నలుగా కొట్ట బడవలెను నీ కలుషములన్నీ మాపబడవలెను. నలిగిన ఎదతో
క్షణం విలువ గురుదిరం గునగడుగు మారు మనసు నందవా మానవా తీరు తీరున వాక్యము విన్నను మారవా 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 మారు మనసు నొందవా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ఏమంటోంది? దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహిస్తాడు. గర్వం మనిషిని నాశనం చేస్తుంది. సామెతలు 16వ అధ్యాయం 18వ వచనం, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది, పడిపోవటానికి ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది. సామెతలు 11వ అధ్యాయం 2వ వచనం, అహంకారము వెంబడి అవమానం వస్తుంది, వినయము గలవారి వద్ద జ్ఞానము ఉన్నది. సామెతలు 29వ అధ్యాయం 23వ వచనం, ఎవని గర్వము వాణ్ణే తగ్గిస్తుంది, వినయమనస్కుడు ఘనత నొందుతాడు. దేవుడు ఎందుకు గర్వాన్ని ద్వేషిస్తున్నాడు? గర్వం అంటే స్వాతిశయం. రోమాపత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో పౌలన్నాడు, తనను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడు అగుటకై తగిన రీతిగా తాను ఎంచుకోవాలని నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతివానితో చెబుతున్నాను. నీ గురించి నీవు ఎక్కువ అంచనా వేసుకుంటున్నావా? అసలు నీ విలువ ఎంతో అంతకే నిన్ను కొని, నీ అంచనాలో నీవు నిర్ణయించుకున్న వెలకు నిన్ను అమ్మి సైతాను గొప్ప లాభం గడిస్తున్నాడు. గర్వం అనే దానికి చక్కని నిర్వచనం ఉన్నది. నిన్ను గురించి నీవు అనుకునే స్థితికి, అసలు నీ స్థితి ఏదో దానికి ఉన్న వ్యత్యాసానికి గర్వం అని పేరు. సైతాను గర్వం చేతనే కూలిపోయాడు. ఎదోము గర్వం కారణంగానే పతనమైపోయాడు. ఓబద్యా 4వ వచనం, పక్షిరాజు గూడంత ఎత్తున నివాసం చేసుకొని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను అక్కడ నుండి నేను నిన్ను క్రింద పడవేస్తాను. ఇదే యెహోవా వాక్కు. మానవుని గర్వం దేవుని చిత్తానికి వ్యతిరేకం. మానవుడు రక్షణ పొందగానే అతనికి గర్వభంగమవుతుంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో పౌలు రక్షణ పొందిన తదుపరి ఏమైపోయాడో చూడండి. ఏవేవి నాకు లాభకరమై ఉన్నాయో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకున్నాను. పౌలు తన మతాన్ని పోగొట్టుకున్నాడు. అంతా పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు. యేసుక్రీస్తుకు గర్వానికి బొత్తిగా పడదు గిట్టదు. ఆయనను అంగీకరించిన తరువాత నీ గర్వం పూర్తిగా అంతరించిపోతుంది. అలాగే నయమానుకు గర్వభంగమైంది. అతనికి ఎన్నో యోగ్యతలున్నాయి, గాని అతనికి ఉన్న కుష్ఠురోగాన్ని బట్టి అన్నీ నిష్ఫలమైపోయాయి. దేవుడు నయమానును స్వస్థపరిచాడు. అతని కుష్ఠురోగం పోయింది, గర్వం కూడా పోయింది. కొంచెం ఊహించండి. ఎలీషా బయటికి వచ్చి నిలువబడి దేవుని నామం ఉచ్చరించి తన చెయ్యి నయమాను మీద ఉంచి అతన్ని స్వస్థపరిస్తే దానికే మతం అని పేరు. ఎలీషా నూనె తీసుకొని అతని మీద ప్రోక్షిస్తే పెద్ద స్వస్థత కూటంలో తాను వరుసలో నిలవబడి ఉంటే నయమానుకు తృప్తి కలిగి ఉండేదేమో. ప్రియ శ్రోతలు, అదే మతం అంటే. అది ప్రదర్శన, అది ప్రచారం. కానీ దేవుడు నిన్ను స్వస్థపరుస్తున్నాడంటే అది కేవలము వ్యక్తిగతం, విశ్వాసం వల్లనే అది కలుగుతుంది. దేవుడు నీ గర్వాన్ని లోతుగా పూడ్చిపెడతాడు. నిన్ను స్వస్థపరిచేది మానవుడు కాదు, మానవులందరికీ దేవుడైన యేసుక్రీస్తు. ఆయనే పరమ వైద్యుడు. 12వ వచనం, దమస్కు నదులైన అబానా, ఫర్ఫరు ఇశ్రాయేలు దేశములోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అనుకొని రౌద్రుడై
తిరిగి వెళ్ళిపోయాడు. లెబానోను ప్రాంతంలోని నదులు ఎంతో అందమైనవి. యొర్దాను నదిలో ఏమున్నది? మునగాలనుకుంటే దమస్కు నదులు ఇంకా మంచివి కావా? ప్రియ సోదరులారా, అనేకులు యేసు శిలువ వద్దకు రావటానికి అభ్యంతరపడుతున్నారు. దానికి కారణం గర్వం మాత్రమే. శిలువ కంటే ఘనమైనది, ఆకర్షణీయమైనది వారికి కావాలి. గాని యేసు శిలువ యందే సమస్త ఆశీర్వాదాలు ఇమిడి ఉన్నాయి. ఎలీషాను చిన్నచూపు చూస్తున్నాడు. నయమాను తనను తాను ఘనపరుచుకుంటున్నాడు. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి అన్నాడు, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడల నీవు చేసేవాడివే. అయితే స్నానం చేసి శుద్ధుడవు కా అనే మాట దానికంటే మేలు కాదా? వెంటనే నయమాను పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్లవాని దేహము వలె అయింది. అతడు శుద్ధుడయ్యాడు. ఈ రోజున రక్షణ సువార్త ప్రకటిస్తున్నప్పుడు విన్నవారు ఏమీ చేయకూడదు, విశ్వసించాలి, అంతే. అందుకే చాలామంది శిలువ దగ్గరికి రావటం లేదు. 15వ వచనం. అప్పుడు నయమాను తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరికి వచ్చి అతని ముందర నిలిచి అన్నాడు, చిత్తగించండి, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరొక దేవుడు లేడని నేనెరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైన నా యొద్ద బహుమానం తీసుకోవలసింది. ఎలీషా అన్నాడు, ఎవని సన్నిధిలో నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేనేమీ తీసుకోను. నయమాను అతణ్ణి ఎంతో బ్రతిమలాడాడు, కాని అతడు ఒప్పుకోలేదు. నయమాను 7 సార్లు మునిగాడు. 7వసారి మునిగినప్పుడు అతనికి స్వస్థత కలిగింది. దేవుడు చెప్పినట్లే చెయ్యాలి. 7 సార్లు మునగమంటే 6 సార్లు మునిగి విరమించుకుంటే స్వస్థత రాదు. ఆయన చెప్పింది చెప్పినట్లే తూచా తప్పకుండా చెయ్యాలి. అప్పుడు నయమాన్ అన్నాడు, యెహోవాకు తప్ప దహన బలినైనా మరే బలినైనా ఇతరమైన దేవతలకు నేను అర్పించను. 2 కంచరగాడిదలు మోసేపాటి మన్ను నీ దాసుడనైన నాకు ఇప్పించకూడదా? నా యజమానుడు మ్రొక్కటానికి రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడల ఈ సంగతిని గూర్చి యెహోవా నన్ను క్షమించునుగాక. ఎలీషా అన్నాడు, నెమ్మది గలిగిపో. నయమాను ఎలీషా వద్ద నుండి వెళ్ళి కొంత దూరం సాగిపోయాడు. నయమాను కృతజ్ఞతగా కానుక ఇవ్వాలని చూచాడు గాని ఎలీషా తిరస్కరించాడు. ఎలీషా సేవకుడు గెహాజీ. వచ్చిన బహుమానం చేజారిపోయిందని గెహాజీ ఆరాటపడ్డాడు. నయమాను వెంట పరిగెత్తాడు. నయమాను తన వెనుక నుండి పరుగున వస్తున్న గెహజీని చూచి తన రథం మీది నుండి దిగి అతణ్ణి కలుసుకొని క్షేమమా అని అడిగాడు. అతడు క్షేమమే అని చెప్పి అన్నాడు, నా యజమాని నా చేత మీకు వర్తమానం పంపుతున్నాడు. ప్రవక్తల శిష్యులలో 2 యువకులు ఎఫ్రాయిము మన్యం నుండి మా వద్దకు ఇప్పుడే వచ్చారు గనుక నీవు వారి కోసం 2 మణుగుల వెండి 2 దుస్తుల బట్టలు దయచేయుమని సెలవిస్తున్నాడు. నయమాన్ అన్నాడు, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకోమని బతిమాలి 2 సంచులలో 4 మణుగుల వెండి కట్టి 2 జతల బట్టలనిచ్చి తన పనివారిలో 2 మీద వాటిని వేయగా వారు గెహజీ ముందర వాటిని మోసుకొని పోయారు. గెహజీ పేరాశాపరుడు. మెట్ల దగ్గరికి వారు రాగానే వారి వద్ద నుండి గెహజీ వాటిని తీసుకొని ఇంట్లో దాచిపెట్టి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయారు. అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలువగా ఎలీషా అన్నాడు, గెహజీ, నీవెక్కడి నుండి వచ్చావు? గెహజీ అన్నాడు, నేనెక్కడికి వెళ్ళలేదే. ఎలీషా అన్నాడు, నయమాను తన రథం దిగి నీకు ఎదురు వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? సంపాదించుకోటానికి ఇదే సమయం.
నయమానుకు కలిగిన కుష్టు నీకు నీ సంతతికి సర్వకాలము అంటి ఉండునుగాక. వెంటనే గేహజీ మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళిపోయాడు. గేహజీ రహస్యంగా ఇదంతా చేద్దామనుకున్నాడు గాని దేవుని కన్నులకు మరుగైనది ఏదీ లేదు. నయమాను పాపం గర్వం అయితే గేహజీ పాపం దురాశ. శ్రోతలు వినండి, దురాశ ఆత్మకు పట్టే కుష్టు. జాగ్రత్త. పాఠం సమాప్తం. దైవాశీస్సులు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుడు నయమాను యొక్క కుష్టు వ్యాధినే కాకుండా మరింకే దానిని స్వస్థపరచగోరాడు. దేవుడు నయమాను యొక్క కుష్టు వ్యాధినే కాకుండా మరింకే దానిని స్వస్థపరచగోరాడు. 1 అతని కోపాన్ని, 2 అతని అసూయను, 3 అతని గర్వాన్ని. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. ప్రియులారా, ఇంతవరకు మనము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం నుండి ఎన్నో సత్యాలను నేర్చుకుని ఉన్నాం. నయమాను అనే వ్యక్తికి అన్నీ ఉన్నాయి. అతనికి భోగభాగ్యాలు, సమస్త వైభవం ఉన్నాయి. అయితే అన్నీ ఉన్నప్పటికీ అతనికి ఉన్న వ్యాధి కుష్ఠరోగము ఎంతో భయంకరమైనది. ఇలాంటి రోగమే పాప రోగము, ఆధ్యాత్మికంగా మరింత భయంకరమని తెలుసుకున్నాం. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ప్రకారము ఏ భేదము లేదు, మానవులందరూ పాపము చేసి దేవునికి దూరమైన స్థితిలో ఉంటున్నారు. మానవుడు జన్మ పాపి. దేవుడు మాత్రమే పాపిని రక్షించగలడు. అందుకు ఆయన పూర్తిగా సమర్థుడు. నయమాను బయటికి ఎంతో వీరుడు, లోపల కుష్టుతో బాధపడుతున్నాడు. ఒకరోజు ఖచ్చితంగా అది బయటపడుతుంది. పాపము కూడా ఎంత దాచినా దాగదు. దైవ సేవకుడైన ఎలీషా యొద్దకు నయమాను వెళ్ళినప్పుడు అతన్ని 7 మార్లు యోర్దాను నదిలో మునగమన్నాడు. అయితే ప్రియులారా, ఒక విషయాన్ని మనం గమనించాలి. యోర్దానులోనో లేక మరొక నదిలోనో శక్తి లేదు, స్వస్థత లేదు. పాప క్షమాపణకు క్రీస్తు రక్తం ఒక్కటే మార్గం. పాప క్షమాపణ కొరకు దేవుడు ఉద్దేశించిన సిలువను విస్మరించి మనుషులు నానా రకాలుగా ఆయన ప్రసన్నత పొందాలని కోరుకుంటున్నారు. ఇక ఎలీషా సేవకుడైన గెహాజీ నుండి కూడా మనము పాఠాలు నేర్చుకోగలం. ధనాపేక్ష సమస్త కీడులకు మూలం. నేటి దినాల్లో అనేక మంది సేవకులు లోకాశల వెంట పరిగెడుతూ దేవుని నామాన్ని దుర్వినియోగపరిచేవారు కూడా ఉన్నారు. నయమాను పాపము గర్వమైతే గెహాజీ పాపము దురాశ. పాపము ఏ రూపంలో ఉన్నది పాపమే. అది దేవుని ఉగ్రతకు గురవుతుంది. గెహాజీ పాపం వలన అతడు, అతని కుటుంబము కుష్ఠరోగంతోనే మగ్గిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది క్రైస్తవులందరికీ ఒక గొప్ప పాఠం. ఈ హెచ్చరికలను పాటించడానికి ప్రభువు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు.